బాస్ అన్న రివ్యూ సినిమా ఎట్లుందన్న టిల్లు స్క్వేర్? కిర్రాకుందిరా భయ్. డీజే టిల్లు నెంబర్ వన్ బాగుంటే డీజే టిల్లు స్క్వేర్ చాలా బాగుంది భయ్య. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, వాళ్ళకి వీళ్ళకి రాయి రాబాయి అనిస్తే నన్ను రచ్చ చేస్తున్నారు, నాది నేను రాసుకొని డబుల్ రచ్చ చేసుకుంటా అని చెప్పేసి అద్భుతమైన స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగులు సూపర్ గా ఉన్నాయి. తెల్లబడ్డ నాకే చల్లగా ఉన్నది, వేడి పోయి అంత బయటికి పోయి వేడి. రొమాన్స్ బాగున్నది కానీ వల్గర్ గా లేదు భయ్య. రొమాన్స్ బాగున్నది, అద్భుతంగా ఉన్నది, యూత్ కు నచ్చుతుంది, ఫ్యామిలీ చూస్తే కూడా ఎంటర్టైన్మెంట్ అవుతారు. అలా కళ్ళు మూసుకోవాల్సిన సీన్స్ లేవు. కొందరు అన్నబాబాని నెగిటివ్ కామెంట్ చేస్తారు, వాళ్ళకి ఏమని చెప్తారు? నెగిటివ్ పడితేనే ఆ తర్వాత పాజిటివ్ వస్తుంది, చీకటి తర్వాతనే వెలుగు వస్తుంది. సో లైట్ పోతే చీకట్లో ఎట్లా ఉంటది, ఆ తర్వాత వచ్చే వెలుగు ఎంత అద్భుతంగా ఉంటది. అంత బాగున్నది సినిమా. అప్పుడప్పుడు అన్నారు అల్లం బెల్లం అనుపమ నా బెల్లం అని, ఇప్పుడు ఎంతమంది అంటారో మరి. మొత్తం నాలంటి వాడు కూడా అనే పరిస్థితి వచ్చేటట్టుండేది. అన్నట్టు ఇంకోటి చెప్తున్నా, నేను సింగిల్, ఐ డోంట్ వాంట్ టు మింగిల్. నాకు వద్దే వద్దు ఈ రాధికా జాతి, ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంది, నాకు వద్దే వద్దు. కానీ రాధికా జాతి ఎదురైనప్పుడు సింగిల్ గా ఉన్న మన జాతి, మగ జాతి మొత్తం కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు. రవి రచ్చ చేస్తారు, మీకు కేకులు తినిపిస్తారు, మల్లెపూలు తీసుకొచ్చిస్తారు, ఇంకేమో చేస్తారు. తర్వాత బిల్లు కట్టేది మీరే, సంకరాకేది మీరే, ఆగమయ్యేది మీరే. డైలాగులు అయితే బాగున్నాయి భయ్య. పాటలు అయితే ప్రతి పాట మొత్తం అసలు డీజే సాంగ్స్ అద్భుతంగా లేకపోయింది. సూపర్ గా ఉంది. సూపర్. ఫస్ట్ హాఫ్ కన్నా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగున్నది, జస్ట్ ఫస్ట్ సినిమా బాగున్నది. సెకండ్ హాఫ్ ఈ పాట ఇంకా దద్దరిపోయింది. పార్ట్ 3 అంట. RRR లో ఎంజాయ్ లేపుకొస్తారు కాదు, నువ్వే రాసుకో కాకా, నువ్వే రాసుకో సిద్ధు కాకా, నువ్వే రాసుకో. నేను గుండు కాక అని చెప్తున్నా, నువ్వే రాసుకో. మస్తు డైలాగ్స్ నిజంగా నువ్వే రాసుకుని తెలిసింది. సూపర్ గా ఉన్నాయి భయ్య. అసలు ఎక్కడ వంక పెట్టడానికి అయితే లేదు. బోర్ కొట్టింది అని ఎదవాళ్ళకి చెప్తున్నా. బీర్లు తాగి వచ్చి బిర్రుగా పడుకున్నారేమో. బీర్లు తాగకుండా సినిమాకి వచ్చినప్పుడు సినిమా చూడండి. సినిమాలో మీకు నచ్చిన అంశాలు చెప్పండి, నచ్చని కూడా చెప్పండి. నచ్చని చెప్పేసి సినిమా బాగాలేదు, టికెట్ బాగాలేదని అదే టికెట్ ఇయ్యని కూడా చెప్తున్నాడు. కొంతమంది టికెట్లు ఇవ్వలేరని చెప్పి పైసలు ఇస్తారని చెప్తున్నారా, అటువంటి వాళ్ళకి చెప్తున్నా. సినిమా మీరు పైసలు పెట్టుకుని కొనుక్కొని చూడండి. సినిమాలో ఉన్న నెగిటివ్ అయితే ఎలా చెప్తారో పాజిటివ్స్ కూడా అలాగే చెప్పండి. ఇలా పాజిటివ్ తప్ప నెగిటివ్ ఎక్కడ కనపడలేదు. హీరోలు వస్తే, స్టార్ హీరోలు వస్తే అరుస్తాం మనం, కానీ ఇందులో రాధిక కనపడగానే అరుస్తున్నాం. అలాగే అనుపమ కనపడగానే ఆమెకి ఇచ్చిన సెకండ్ యాంగిల్ ఉన్నది కాక, మంచిగా డ్రెస్ వేసుకొని గన్నులు పట్టుకొని టక్క పేలుస్తుంటే నాలాంటి వాడైతే లింగి పైకి ఎగేసి ఎగురుతాడు అనమాట. అంత రచ్చైంది సినిమాలో. మస్తున్నది. మస్తు నచ్చింది. గిట్లున్నా నాకే నచ్చింది. మీలాంటి వాళ్ళ బట్టలు చింపేసుకొని మొత్తం ఇప్పేసుకొని ఎగురుతారు కావచ్చు. మస్తు ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోండి. మస్తున్నది కాక కిర్రాకు సినిమా అయితే. అద్భుతమైన మూవీ. ఒక పెద్ద నడిచిన బంగారం. ఇది మన తెలంగాణ సినిమా రీసెంట్ గా వచ్చిన సినిమాలో రాధికలో కనబడితే నేను అసలు వాళ్ళకి కనబడకుండా పరిగెత్తి దూరంగా వెళ్ళిపోతాను. కనపడతారని నేను ముందే స్టడీ చేసిన రాబాయి. మీరు చెయ్యకుండా ఫస్ట్ నైట్ బాగుంటది, 3 రాత్రులు బాగుంటాయి, 16 రోజులు ఇంట్లోనే పండుకోవచ్చట అని చెప్పేసి వాటికి ఆలోచించుకొని ఊహల్లోకి వెళ్ళిపోయి అస్సలు లేదు కాక. అన్ని చూసినా 1980s 90s కదా, 70s 80s లో జరిగినవి చూసినా, ఆ తర్వాత మిమ్మల్ని చూసినా, అవన్నీ చూసే రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నా. దూరంగా ఉన్నా. పైసా కాదు, డబుల్ పైసా వసూలు చెప్తున్నా. అద్భుతంగా ఉంది మూవీ అయితే. ఎవరైనా కానీ ఒక్కసారి దెబ్బ పడితేనే వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే కింద పడితేనే దెబ్బ పడే వాళ్ళని చూసినా నా చేత ఒక 2-3 లవర్లని కలుపుదామని తీసుకొచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇన్న తర్వాత నేనే వీడగొట్టినా. సో ఫ్యూచర్ లో అటువంటి సమస్య మనకు రావద్దని చెప్పేసి రాధిక జాతికి నేను దూరంగా ఉన్నా. పెళ్లి చేసుకోవాలా ఇప్పుడు? రేపే మన పెళ్లి, రేపే. ఏదో డైలాగ్ ఉంది కదా, పెళ్లి ఎప్పుడు అంటే రేపే మన పెళ్లి. ఇప్పట్లో బాబా సింగిల్ నేను 4+ ఇస్తా, 4.5+ ఇస్తా. సూపర్ గా ఉంది. 4.5+ ఇస్తా. అద్భుతమైన, ఎక్కడ అసలు వంక పెట్టడానికి లేదు. సూపర్ గా ఉంది మూవీ అయితే. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. డీజే టిల్లు 2 అరే అట్లుంటది మనతోని. ఏమనుకుంటున్నాం వల్ల సినిమా చూస్తే ప్రతి ఒక్కడు కాలర్ ఎగిరేసుకోవాలా. ఇలాంటి సినిమా కోసం ప్రతి ప్రేక్షకుడు ఎదురు చూడాలా. నువ్వు ఇంటికి చేస్తావు లాగు, ఏమన్నా ఇచ్చిందా హీరోని లిప్ లాగు. ప్రతి ఒక్కడికి తరిసిపోతుంది ఇక్కడ సినిమా చూస్తా ఉంటే. ఇలాంటి సినిమా ఇండస్ట్రీకి రాలేదు. సినిమా కోసం ప్రతి ప్రేక్షకుడు ఎదురు చూస్తాడు, వస్తాడు పక్క. ఇప్పుడే చూశాను డీజే టిల్లు. రేపటి నుంచి థియేటర్లన్నీ హౌస్ ఫుల్. స్టోరీ అంత స్టోరీ అయితే లేదు అని చెప్పొచ్చు. రొటీన్ స్టోరీ కాకపోయినా నార్మల్ గా స్టోరీ, బట్ కామెడీతో నింపేసాడు సినిమాని. సినిమా గురించి చెప్పాలంటే 2024లో ది బెస్ట్ మూవీ అంటే ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసింది సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, రాధిక. సూపర్ హిట్ చేసిరు. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసిరు. రెండో సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేసేసి. టిల్లు స్క్వేర్
డీజే టిల్లు స్క్వేర్ కాదు, టిల్లు స్క్వేర్. ఎందుకంటే డీజే టిల్లు ఆల్రెడీ అయిపోయింది, కాకపోతే టిల్లు స్క్వేర్ కూడా సేమ్ అదే ఉంది. సగం సినిమా టిల్లు స్క్వేర్ లో ఏదో డీజే టిల్లు ఏదైతే ఉందో సేమ్ అదే స్టోరీ, అదే కంటెంట్, అదే మ్యాటర్ అంతా అదే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రేమించిన తర్వాత మోసం చేయాల్సి వస్తుంది. బట్ ఈ సినిమాలో మోసం చేయడానికి ప్రేమిస్తుంది హీరోయిన్, అదొక్కటి కొంచెం డిఫరెన్స్ పెట్టారు తప్ప ఓవరాల్ గా అంతా చూసుకున్నా అంటే సేమ్ స్టోరీ అనిపించింది నాకు, సేమ్ రొటీన్. బట్ ఫుల్ గా ఎంటర్టైన్ అయితే చేశారు. నేను అది హెన్స్ ప్రూవ్డ్ లాగా టిక్ మార్క్ వేసుకోవచ్చు ఎంటర్టైన్మెంట్ కి. చాలా అంటే చాలా ఫుల్ ప్లెజర్డ్ గా నవ్వించారు అన్న సినిమాలో. అనుపమ ఉంటదన్న కని విని ఎరిగిన రీతిలో ఉంది. అసలు ఇన్ని రోజులు ఇలాంటి అనుపమని ఎవరు చూస్తుంటారు, అలా ఉంటది. అసలు బ్లాక్ అండ్ బ్లాక్ లో వస్తుంటే ఉంటది, దిష్టి తగిలేసింది పాపం, ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకోవాల్సింది అనుపమ. నిజంగా చాలా అంటే చాలా ఎంటర్టైన్ అయ్యాను నేను. కానీ కొంచెం స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసి తీసుకుంటే ఇంకా బాగుండని నాకు అనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్ లాంటిది. బట్ ఎంటర్టైన్ అవ్వాలి అంటే సిట్టింగ్ వేసి ఓ పెగ్గేసుకుంటూ కూర్చున్నారంటే మాత్రం చాలా సాఫీగా వెళ్ళిపోద్ది. అంత ఇది అనిపించింది నాకు. ఎక్స్పెక్టేషన్ అనేది కొండంత ఉంటది అన్న ఏ సినిమా. రియాలిటీ అనేది మన స్టోన్ అంత ఉంటుంది. సేమ్ థింగ్ రిపీట్ అయింది. కొంచెం కాన్సన్ట్రేషన్ ఆన్ స్టోరీ అయి ఉంటే ఇంకా బాగుండేదేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. థ్యాంక్ యూ. అన్న టిల్లు స్క్వేర్ సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది అన్న, మామూలుగా లేదు సినిమా. జస్ట్ ఒక్క సాంగ్ లో స్టార్టింగ్ ఒక్క సాంగ్ రొమాన్స్ ఉందన్న. ఆ రొమాన్స్ కూడా అమ్మ బాబాయ్, ఆ లిప్ లాక్లు కానీ ఆ లిప్ కిస్లు కానీ మామూలుగా లేదు. కుర్రోళ్ళందరికి స్టార్టింగ్ మొత్తం హ్యాపీ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ అన్ని లేస్తాయి అన్న. ఇంకా అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకుంటే మొత్తం సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అన్న. అది కూడా మన టిల్ అన్న షోనే అన్న. టిల్ అన్న మామూలుగా కాదు, తన డైలాగ్, తన మాట నుంచి ఒక్కొక్క డైలాగ్ కూడా థియేటర్లు అందరు నవ్వుకున్నాం. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కూడా నేను చెప్తాను. సో మీరు అందరు చూడండి, మామూలుగా లేదు సినిమా, వేరే లెవెల్. ట్విస్ట్లు ఉంటది రా బాబు, ఇది ఎక్కడ ట్విస్ట్, నిజంగా మామూలు ట్విస్ట్ కాదు. ఆ సెకండ్ హాఫ్ కానీ ఆ ఇంటర్వెల్ తర్వాత కానీ మామూలుగా కాదు అన్న. రాధిక అయితే మామూలుగా లేదు. రాధికక్క కన్నా నాకు లిల్లీ చాలా బాగా నచ్చింది అన్న. ఎందుకంటే లిల్లీ అంత బాగా చూపించారు. అనుపమ గారు మీరు గ్రేట్. అంటే అనుపమని గ్రేట్ అని ఎందుకు చెప్తున్నా అంటే తనకి ఇచ్చిన క్యారెక్టర్, తనకి ఇచ్చిన రోల్ తను నిజంగా జెన్యున్ గా చేసిందన్న. తను ఏమి అంత బోల్డ్ సీన్లు అంత మరీ అంతంత సీన్లు అయితే ఏమి లేవు. నెగిటివ్ కమెంట్స్ కి ఎవరు ఏం చెప్పొద్దు, ఏం పెట్టినా కానీ ఫీల్ అవ్వకండి. మీకు ఇచ్చిన రోల్ మీరు అంత బాగా యాక్టింగ్ చేశారు మ్యామ్. సో ఈ సినిమాతో నిజంగా టిల్లన్నకి, రాధికకి ఎంత పేరు వచ్చిందో మన లిల్లీ అనుపమ గారికి ఇంకా పేరు డబల్ అవుతుంది. సో యూత్ అందరికి చెప్పేది ఒకటే చెప్తున్నా, యూత్ మీరు ఒక్కరే రావడం కాదు, మీ గ్యాంగులతో రావడం కాదు, మీరు మీ పేరెంట్స్ ని కూడా తీసుకెళ్ళండి, మంచిగా నవ్వుకుంటారు సినిమా చూసి. చాలా అంటే చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అన్న. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. సో చెప్తున్నా కదా, టిల్లు స్క్వేర్ సినిమా మీరు అందరు చూడండి అన్న, డోంట్ మిస్. థ్యాంక్ యూ.